హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మిస్టర్ అండ్ మిస్సెస్ సాంద్రా తమిళ్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? నేను చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి. ఈరోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేసానండి. ఈజీగా అండ్ టేస్టీగా మినప సున్నుండల్ని ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాను. మనం సున్నుండలకి మోస్ట్లీ పొట్టుండే మినపప్పుని కనుక వాడామంటే టేస్ట్ చాలా బాగుంటాయండి. అలా మీకు పొట్టు ఉండే మినపప్పు దొరకలేదంటే పొట్టు లేని మినపప్పుతో అయినా చేసుకోవచ్చు. అంటే సాయి మినపప్పు అంటాం కదా, దాంతో అయినా చేసుకోవచ్చు అండి. ఇక్కడైతే నేను ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక కప్పుతో అయితే అలువుగా నేను మినపప్పుని అయితే తీసుకున్నానండి. మనం పొట్టుండే మినపప్పుని బద్ద మినపప్పు అయినా లేదా ఫుల్గా ఉండే మినపగుళ్ళనైనా తీసుకోవచ్చు. ఏ మినపప్పునైనా సరే డైరెక్ట్గా మనం షాప్ నుంచి తెచ్చుకున్నప్పుడు దాంట్లో మట్టిగడ్డలు, రాళ్ళు ఇలాంటివి ఉంటాయండి. అవన్నీ తీసేసుకొని క్లీన్ చేసుకొని వాటర్లో ఒకసారి కడిగి బాగా ఎండలో కానీ ఫ్యాన్ గాలికి కానీ ఆరబెట్టుకోవాలండి. వాటర్లో కడగమన్నాను కదా అని ఎక్కువసేపు వాటర్లోనే ఉంచేయకూడదండి. వాటర్లో అలా వేసి ఊరికే కడిగేసి వెంటనే తీసి ఫ్యాన్ గాలికి కానీ లేదా ఎండలో కానీ ఆరనివ్వాలండి. ఎందుకంటే ఇప్పుడు పొలాల నుంచి తెచ్చేటప్పుడు అలాగే షాప్లో ఎక్కువ రోజులు నిల్వ ఉండాలని దాంట్లో ఏమైనా కెమికల్స్ కలపచ్చు కదండి. నార్మల్గా ఇప్పుడు పంటలన్నీ కూడా కెమికల్స్ తోటే కదా పండిస్తున్నారు. సో అలాంటప్పుడు మనం ఇంటికి తెచ్చుకున్నది ఏదైనా ఇలా క్లీన్ చేసుకుంటే చాలా మంచిదండి. నార్మల్గా ఇలాంటి పొట్టుండే వాటిని అయితే అలాగే క్లీన్ చేసుకోవాలి, చాలా మంచిది. ఎందుకంటే ఇంట్లో అందరూ తింటారు కదా, చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఎవరమైనా సరే. అందుకనైతే ఈ విషయం చెప్తున్నాను. నేనైతే ఇలా క్లీన్ చేసుకునే పప్పుని ఒక కప్పుతో అలువు తీసుకొని ఒక కడాయిలో వేసుకున్నానండి. కడాయిలో నూనె అనేది వేసుకోకుండా నార్మల్గా వేసుకొని మీడియం ఫ్లేమ్ మీద మంటనుంచుకొని ఇలా మంచిగా దోరగా వేయించుకోవాలండి మినపప్పు కనుక మాడిపోయిందంటే సున్నుండలు టేస్ట్ అనేది బాగుండదండి. అందుకని దగ్గరుండి మినపప్పు మాడిపోకుండా బాగా వేయించుకోవాలి. ఈ మినపప్పు బాగా వేగిందనే దానికి గుర్తేందంటే మంచి సువాసన అయితే వస్తుందండి. అలా వేయించుకున్న మినపప్పుని ఒక ప్లేట్లో వేసుకొని పక్కకైతే తీసుకోవాలండి. అలాగే ఈ మినపప్పులోకి నేను ఒక టీ గ్లాస్ కంటే కొంచెం తక్కువగా బియ్యం కూడా తీసుకుంటున్నాను. ఎందుకంటే ఒట్టి మినుములు అయితే పంటికి ఖర్చుకుంటూ ఉంటాయండి, తినేటప్పుడు అతుక్కున్నట్లుగా ఉంటాయి. అందుకని ఇలా బియ్యం కనుక యాడ్ చేసామంటే సున్నుండలు తింటున్నప్పుడు చాలా బాగుంటాయండి, పంటికి ఖర్చుకోకుండా బాగా ఉంటాయి. మనం నార్మల్గా డైలీ అన్నం వండుకుంటాం కదా, ఆ బియ్యాన్ని తీసుకోవాలండి. రేషన్ బియ్యం అలాంటి బియ్యం ఏమీ కాదు, మంచి బియ్యమే, మనం వండుకొని తినే బియ్యము వేసుకోవాలి. ఈ బియ్యాన్ని కూడా దోరగా వేయించుకొని మినుములు వేసుకున్నాం కదా ప్లేటు అందులోనే వేసుకొని బాగా ఆరనివ్వాలండి. ఫుల్గా బాగా ఆరిపోయి బాగా చల్లగా అయినాక మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి, మెత్తటి ఫైన్ పౌడర్ లాగా. మా చిన్నప్పుడైతే ఇలా మినుములు కానీ లేదా పెసలు కానీ ఏవైనా కూడా తిరగల్లో వేసి విసురుకునే వాళ్ళమండి. తిరగల్లో వేసి విసిరిన పిండితోటి చేసేవి ఏవైనా కూడా చాలా బాగుంటాయండి. అలాగే మామూలుగా పప్పు చేసుకోవాలన్నప్పుడు పెసరపప్పు అలా చేయాలన్నప్పుడు పెసలను అయితే వేయించి పక్కకు తీసుకొని తిరగల్లో వేసి బద్దలుగా చేసుకునే వాళ్ళండి, చాలా బాగుండేవి. ఏమైనా అప్పటి రోజులే వేరు కదండి. ఇప్పుడు అన్నీ మారిపోయాయి, రేట్లు పెరిగాయి. అలాగే తినే ప్రతి తిండి కూడా చాలా కలుషితమైపోతూ ఉందండి. మొన్న ఎప్పుడో వీడియోలో చూశాను, ఇన్స్టాగ్రామ్ వీడియోలో ఆకుకూరలను అయితే డ్రైనేజీ వాటర్లో కడుగుతూ ఉన్నారండి. ఒకళ్ళైతే వీడియో తీస్తూ కంప్లైంట్ చేస్తానని పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేస్తానని వీడియో తీస్తూ ఉన్నారండి. ఒక ముగ్గురు ఆడవాళ్ళు అయితే ఆ నీళ్ళల్లో కడుగుతూ ఉన్నారండి ఆకుకూరల్ని. సో చూసారా, మనం ఏది చేయాలన్నా కూడా ఆచితూచి అడిగేయాల్సిన రోజులండి. ఇప్పుడు ప్రతిదీ కలుషితమైపోతూ ఉంది. సో ఇక్కడైతే పిండిని బాగా ఫైన్ పౌడర్ లాగా పట్టుకున్నాక నేనైతే బెల్లాన్ని యూజ్ చేస్తున్నానండి. ఎందుకంటే చక్కెరతో పోల్చుకుంటే బెల్లం చాలా బెటర్ అండి. కోర్స్ ఈ బెల్లాన్ని కూడా ఇప్పుడు కల్తీ లేకుండా చేస్తున్నారు అనేది మనము డైరెక్ట్గా చెప్పలేము, ఎక్కడో దిక్కడ కల్తీ జరుగుతూ ఉంటుందండి ప్రతి దాంట్లో. కాబట్టి చక్కెర కన్నా కూడా బెల్లం అయితే కొంచెం బెటర్ కాబట్టి ఇంకా నేనైతే బెల్లాన్ని యూజ్ చేస్తున్నానండి. మెయిన్ మా పిల్లలకి ఏ స్నాక్స్ చేయాలన్నా కూడా నేను బెల్లాన్ని యూజ్ చేస్తానండి చక్కెరకి బదులుగా. ఇంకా ఇక్కడ నెయ్యి కూడా కాగబెట్టుకొని బాగా పక్కకైతే తీసుకొని చల్లార్చుకోవాలండి. ఇంకా నేను వీడియోలో చూపిస్తున్న
చూస్తున్నారు కదా, నెయ్యి అయితే కొంచెమే వాడుతున్నానండి. ఇంత పిండికి ఇంత నెయ్యి ఏం సరిపోతుందని అనుకుంటారేమో, కానీ నేను ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా కనుక చేశారంటే కొంచెం నెయ్యితోనే ఎక్కువ సున్నుండలను అయితే చుట్టుకోవచ్చండి. ఈ సున్నుండలు ఎవరికైనా కూడా చాలా మంచిదండి. మెయిన్ ఆడవాళ్ళకైతే ఇంకా చాలా మంచిది. ఆడవాళ్ళకి నెలసరి అయితే అవుతూ ఉంటుంది కదా, అలాంటప్పుడు నడుముల్లో శక్తి అనేది తగ్గిపోతూ ఉంటుంది. ఇలా సున్నుండల్ని తీసుకోవడం వల్ల నడుములో శక్తి అయితే వస్తుందండి. మనము చూస్తూ ఉంటాం కదా, ఆడపిల్లలు వయసుకు వచ్చినప్పుడు కూడా ఈ సున్నిపిండిని అయితే చేసి పెడతారు. నేను వయసుకు వచ్చినప్పుడు మా అమ్మ వాళ్ళు చేస్తే తిన్నానండి. ఇలా ఉండలు కాకుండా నార్మల్గా పిండిలోనే నెయ్యి వేసుకొని తినేదాన్ని. కానీ ఎక్కువగా తింటే వేడవుతుందని ఎక్కువగా తిననిచ్చేవాళ్ళు కాదండి. ఎందుకంటే మినుములు నెయ్యి రెండు కూడా వేడి చేసే పదార్థాలే కాబట్టి ఎక్కువగా తిననిచ్చేవాళ్ళు కదండి. ఇంకా చిన్నపిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఎవరికైనా కూడా ఈ సున్నుండలు చాలా మంచిదండి. ఇందులో వాడిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా చాలా మంచివి. కాబట్టి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంతేనండి, చాలా సింపుల్గా చేసుకోవచ్చు సున్నుండలు అనేవి ఇంట్లోనే ఈజీగా. మా పిల్లలు మా వారు అయితే చాలా బాగుందని చెప్పారు. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందనేది తప్పకుండా కామెంట్ చేయండి. నాకైతే నేను టేస్ట్ చేశానండి లాస్ట్లో అయితే సున్నుండని. చాలా అంటే చాలా బాగుందండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.